నాకు ఇగో 8 రాసిండు ఎవరికో రాసిండట. అది నీకు కాదు. నేనే తేలేదే నాకు రూపాయి దాన్ని బత్త కూడా ఇవ్వలేదు ఇంతవరకు. కూడా ఇవ్వలేదు. ఈ కార్డు ఇచ్చి నీకు ఇచ్చినామని చెప్తారు. చెప్తారు రాసిన రివర్స్ అవపడుతుంది అక్షరాలు. మంచి మంచి పెట్టు అట్ట కాదే. దానికి ఇచ్చుడు లేదు పోలేదు. ఇవాళ పోతాడు కానీ నీకు ఇచ్చిన పో అంటారు. ఇచ్చిన పో అంటారు కానీ నీకు ఇయ్యలే. నాకు ఇయ్యలే. ఈ యానిమల్ ఎవరికి ఇచ్చారు మరి? ఎవరికి ఇచ్చిర్రు అంటే ప్రైవేట్ గా అమ్ముకుంటారా? ఏమో ఎవరికి అమ్ముకున్నారు. నీకు లేదు పోయి నీకు రాదు మళ్ళా తర్వాత వస్తుంది ఆయటకో ఎప్పుడు వస్తుంది అంటారు. మరి ఇప్పుడు ఆయటకు వచ్చిందాను నీకు ఒక్క పత్తి చెప్పదు మరి నీ పంట ఎట్ట పండాలి? నా పంట ఇక సావాలి ఇక గిట్టాటోడు తెచ్చినప్పుడు తెచ్చి సాదుకోవాలి. నీకు బుక్ ఇచ్చిరా? బుక్ ఇప్పుడు పోతే వాడు పోలీసు ఏమంటాడు పో అంటాడు. పోలీసులకు ఏం సంబంధం? ఏం సంబంధం అంటే వాళ్ళు ఎందుకు పెట్టిరు వాడు రేవంత్ రెడ్డి గారు ఏమిటికి పెట్టిండు అని గుద్దా. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ ప్రభుత్వం ఇదే ప్రభుత్వం. అంత దొంగ ప్రభుత్వం. అంత దొంగ ప్రభుత్వం ఇది మొత్తం. అరే మళ్ళా పడిపోయారా మొత్తం మేము మంచి చేస్తాను. మంచి చేస్తే 8 బత్తాలు మందికి ఇచ్చి నాకు ఇవ్వలేదు. 8 బత్తాలు ఎవరికి బాగు చేసిండు వాడు? పోలీసులో పెట్టి పో అంటాడు వాడు. నీకు ఇచ్చిన ఇచ్చిండని చెప్తాడు. నాకు ఆడిచ్చుడు. ఎట్లనే మరి ఇప్పుడు నీ యూరియా దొరకపోయింది పరిస్థితి? తెచ్చిన కాడ బాధలో మొడ్డ జీకాల తెచ్చుకోవాలి అంతే. ఎట్లనే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేది బస్తాలు. ఇంటికి వచ్చేది బస్తాలు సూపర్ వచ్చేది బస్తాలు. ఇప్పుడు ఎందుకు రావట్లేవు మరి? ఇప్పుడు రావట్లేవు. పోతే నిలబడి అప్పుడు లైన్లో నిలబడ్డప్పుడు ఇచ్చిండు. మనిషికి 1 2 ఇచ్చినాడు. ఇక గాడితోనే చదువుకొని ఇట్టాటోళ్ళు తెచ్చుకున్నప్పుడు 10 ఏళ్ళు ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు ఉంటే ఇక రైతులు అందరూ వాడి దగ్గరికి పోతారు. ఆయన దగ్గరికి పోయి పక్కేసుకొని పంటారు. ఎందుకు అంత కోపం? అంత అరే బత్తాలు లేవా వాడికి ఇది లేదు అది లేదు మందికి ఇచ్చిన కార్డు మీద. ఈ కార్డు మీద నువ్వు చూడరాదు. ఇలా 8 బత్తాలు ఇచ్చిరట. చూడు బాబు మాకేమో చదువు రాదు. రాసిర్రు. ఎవరికి ఇచ్చిరి? నీ పేరు మీద రాసిర్రు. నేను పొంది బత్తాలు మాత్రం నీకు నాకు ఇయ్యలే. ఇట్లా అయితే ఇట్లా మరి ఇంత ఏం చేయాలి? వాడు మోసం చేస్తాడు. అంత ఆగం అవుతాడు. దేశాన్ని అంత ఆగం చేస్తాడు. మహిళల్ని కోటీశ్వరాలు చేసి పీ బస్సులు పెట్టి మొగోలు పోతే నిలబడి రారా అంటారు. ముసలోని చూడరు ముట్టోని చూడరు. నిలబడవా అంటారు. ఇప్పుడు ఎలక్షన్ లో గెలుతాడా? మళ్ళా ఇక గెలిచినాడు చూద్దాం వచ్చేటప్పుడు. ఇక మళ్ళా ఊరే బత్తాలు తెచ్చినా అంతేనా? రేవంత్ రెడ్డి ఊరే బత్తాలు తెచ్చి ఇంటి ముందర పెట్టాయి. ఎందుకు మార్పు అన్నారు? ఇదే మార్పు.